హలో ఫ్రెండ్స్! ఈరోజైతే నేను విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతంలో కొలువై ఉన్నటువంటి అక్షరాల 108 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో అయితే నేనున్నాను. చూస్తున్నారు కదా! ఇది ఆలయానికి ముఖద్వారం అనమాట. ఇప్పుడు వెళ్లి చూసేద్దాం వచ్చేయండి. నిజంగా ఈ ఆలయం చూస్తే ఫస్ట్ టైమ్ అండి నేను ఈ ఆలయానికి వెళ్ళడం. నిజంగా 108 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో 2 కళ్ళు సరిపోవడం లేదండి ఈ స్వామివారిని చూడ్డానికి. చూసారు కదా! ఏ ఆలయానికైనా ఆలయం పైన రాజగోపురం ఉంటుంది. కానీ ఈ ఆలయంలో మాత్రం 108 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొలువు తీరినటువంటి సుమారు 108 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామివారి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందన్నమాట. ప్రత్యేకంగా మంగళవారం, శనివారం ఈ రోజుల్లో అయితే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులైతే పెద్ద సంఖ్యలో ప్రతిరోజు వస్తారనమాట. చూస్తున్నారు కదా! ఈ ప్రదేశమంతా చాలా సువిశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఈ ఆలయానికి కొండని ఆనుకొని ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయం కంటే ముందు కొండపైన అతి పురాతనమైన ఆలయం అయితే ఒకటుందండి. ఈ ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బంది దృష్ట్యా ఇక్కడ ఈ ఆలయం నిర్మించడం అయితే జరిగింది. అయితే ఈ ఆలయం నిర్మించి 4 సంవత్సరాలు అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా! కొండ పైభాగాన ఆ ఆలయం, కొండ కిందన ఈ ఆలయం అనమాట. ఈ ఆలయం నుంచి బయట ప్రపంచం అంతా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా! వ్యూ పాయింట్ ఎంత బావుందో. కానీ పైన మాత్రం చాలా విశాలంగా, ప్రశాంతంగా ఉందండి. మన ఇంట్లో ఎన్ని సమస్యలున్నా సరే ఆలయానికొస్తే చాలు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని అనిపిస్తుంది. చూస్తున్నారు కదా! వ్యూ పాయింట్ అలాగే చల్లని గాలి. అబ్బా! నాకైతే భలే అనిపించిందండి. ఫస్ట్ స్వామివారిని చూడండి. కొండ కింద నుంచి స్వామివారు ఇలా కనిపిస్తారనమాట. తర్వాత నేనైతే లోపలికొచ్చేస్తాను. నిజంగా స్వామివారికి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు. మదిలోని కోరికలు ఇట్టే తీరిపోతుంటాయనమాట. అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? హనుమాన్ జయంతి. ఈ హనుమాన్ జయంతిని మనం 2 సార్లు జరుపుకుంటాం. మొదటిది హనుమంతుడు అంజనాదేవి గర్భాన జన్మించిన రోజు. అదే చైత్ర పౌర్ణమి రోజు స్వామివారి జన్మదినంగా జరుపుకుంటారు. ఇక రెండవది సీతమ్మ జాడకై లంకకి బయలుదేరిన హనుమంతుడు సీతమ్మ జాడను తెలుసుకొని లంకను దహనం చేసి శ్రీరాముడి దగ్గరకు వెళ్లి కృతం కృత్యం అని శుభవార్త తెలిపిన రోజు. అది వైశాఖ బహుళ దశమి రోజు స్వామివారి విజయానికి గుర్తుగా జరుపుకునే రోజు. కాబట్టి ఈ రోజునే మనం హనుమాన్ విజయోత్సవంగా మనం జరుపుకుంటామనమాట. చూస్తున్నారు కదా! స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు స్వామివారికి క్యూలు కట్టారో. మరొక విషయం ఏంటంటే ఈ చుట్టూ కూడా స్వామివారి ప్రతిరూపాలనైతే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారికి మొక్కులు మొక్కుకొని ఆ మొక్కులు తీరిన భక్తులైతే ఇక్కడ చుట్టూ స్వామివారికి ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు తీర్చుకుంటారన్నమాట. చూస్తున్నారు కదా! మన విశాఖపట్నంలోని సీతమ్మ దారిలో కొలువై ఉన్న అక్షరాల 108 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం భక్తుల విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. చూస్తున్నారు కదా! వెనక భాగాన శ్రీ అభయాంజనేయ స్వామి వారి రూపాన్ని నిజంగా కళ్ళు మూసుకొని ఒక్కసారి స్వామి అని మనం మదిలోని కోరికలు స్వామికి చెప్పుకుంటే చాలు ఇట్టే తీరిపోతాయన్నమాట. శ్రీ అభయాంజనేయ స్వామివారి కరుణా కటాక్షం మనందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం ఒక్కసారి. చూశారు కదా! ఇదే శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ ప్రత్యేకత. మరిన్ని ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం.